హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వమణి కుమార్ బాబు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ టెక్నిక్, ఎవరికైతే డబ్బు త్వరగా అవసరమో దానికి సంబంధించిన ఒక బెస్ట్ టెక్నిక్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. చాలా పవర్ఫుల్. ఎవరికైనా సరే నాకు మనీ అర్జెంటు, నాకు ఒక 2 రోజుల్లో, ఓకే, నాకు ఈ రోజే 2 రోజుల్లో, నాకు ఈ 3 రోజుల్లో, ఇట్లా ఎవరైతే అర్జెంట్ మనీ కావాలంటారో దానికి సంబంధించిన టెక్నిక్ ఫ్రెండ్స్ ఇది రివీల్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను ఆ, కొంతమంది మీద ప్రయోగించి వాళ్ళకి డబ్బు స్పాట్లో ఎలా అందిందో అవన్నీ ఫీడ్బ్యాక్ అయిన తర్వాత నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్. అదేంటంటే వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే వీడియో కొంచెం చూసి మధ్యలో ఆపేస్తే మీకు ఆ టెక్నిక్ కరెక్ట్గా అర్థం కాదు, చేసి ప్రాసెస్ కరెక్ట్గా చేయాలి. ఫ్రెండ్స్, మీరు నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. అండ్ అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినట్టు మీకు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇది టెక్నిక్ పేరు మర్రి చెట్టు టెక్నిక్. మర్రి చెట్టు టెక్నిక్. ఈ మర్రి చెట్టు ఎట్లా ఉంటుందంటే, మామూలుగా చెట్టు ఎట్లా ఉండి మళ్ళీ ఆ చెట్టు బ్రాంచెస్ కొమ్మలు ఏదైతే ఉంటాయో అట్ల నుంచి మళ్ళీ భూమిలో దిగిపోయి అక్కడ కూడా మళ్ళీ ఒక చెట్లా తయారవడం జరుగుతుంది. మీరు వీడియోలో గూగుల్లో పెడితే ఇమేజెస్ తెలుస్తుంది. మర్రి చెట్టు, ఓకే, చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్. ఓకే, ఎందుకంటే అక్కడ మనం ఈ మర్రి చెట్టు దగ్గర కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉండడాన్ని మీరు గమనిస్తారు. ఒక్కసారి కనుక ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి మీరు మెడిటేషన్ ధ్యానం చేసినట్టయితే మీరు త్వరగా కనెక్ట్ అవుతారు మర్రి చెట్టు దగ్గర. ఓకే, ఇది నిజమా కాదనేది నేను ఆల్రెడీ నేను ఒక కొన్ని ప్రాక్టికల్గా కూడా నేను చేశాను. ఎందుకంటే నేను ఏదైనా సరే ప్రాక్టికల్గా చేస్తే తప్ప దానికి ఇచ్చే రేషన్. అంటే చాలామంది ఈ ప్రాక్టికల్ టెక్నిక్ కొంతమందికి, అంటే ఈ ప్రాపంచ వ్యక్తులకి కొంతమందికి ఇమీడియట్గా డబ్బు అవసరం ఉంటుంది. మామూలుగా వాళ్ళు డబ్బు ఖచ్చితంగా అవసరం, అర్జెంట్, ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేయాలి, మీరు వెంటనే ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీకి మీరు కనెక్ట్ అవ్వడం అనేది అర్జెంట్. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితేనే మీ యొక్క కోరిక ఏదైతుందో త్వరగా మేనిఫెస్టేషన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ మర్రి చెట్టు టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఒకసారి కావాలంటే మీకు దగ్గరలో ఉంటే కనుక, యూజువల్గా మన ఇంటి దగ్గరలో ఉన్నవి మనం కొంచెం మన ఊరు బయట యూజువల్గా కాలువ సైడు, చెరువుల దగ్గర, కాలువలు ఇట్లాంటి, అంటే ఎక్కడైతే బాగా దుబ్బుగా చెట్లు గట్ట ఉంటాయో ఆ ప్రాంతాలు ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, సో అది మీరు కొంచెం దూరంగా వెళ్ళాల్సి ఉంటుంది. మీ ఇంటి దగ్గరలో ఖచ్చితంగా ట్రీ అయితే ఉంటుంది. చూడండి, మర్రి చెట్టు అది చాలా ఫేమస్ ఇది. ఓకే, అయితే ఈ మర్రి చెట్టు దగ్గర మనం చెప్పుకునే విధంగా కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఫ్లో అన్నది అది నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా చేశాను. అక్కడ కూర్చుని వెంటనే మీరు కనెక్ట్ అయిపోతారు. కూర్చున్న ఒక 5 to 6 minutesలోనే, 10 minutes కూడా అవసరంలా, 5 to 6 minutesలోనే ఆటోమేటిక్గా మీరు కళ్ళు మూసి క్లోజ్ చేసి కాల్ చేతులు జస్ట్ మీరు స్థిరాసలో కూర్చుని ఎప్పుడైతే శ్వాసను గమనిస్తారో ఆటోమేటిక్గా మీరు ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాక్టికల్గా నేనే వెళ్ళి చేశాను అది ఆల్రెడీ. ఓకే, అంటే చాలా మంది చెప్తున్నారు దీని గురించి. ఇది నిజమా కాదన్నది నేను ప్రాక్టికల్గా వెళ్ళి చేయడం జరిగింది మర్రి చెట్టు. ఓకే, అయితే ఇక్కడ చెప్పారు కదా, మీకు విశ్వంతో మీరు కనెక్ట్ అవ్వాలంటే మీ దగ్గర హైయర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఉండాలి. అప్పుడు మీ యొక్క కోరిక విశ్వంకి కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా, అది త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఓకే, మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఫస్ట్ యూజువల్గా కొంచెం అక్కడ ఏదైతే మనకి మోటివ్ అంటే మన ఒక క్షేమలకి ఆహారం ఏదైనా కొంచెం బెల్లం ముక్క కానీ లేదా పంచదార తీసుకోండి. ఏదైనా కొంచెం పంచదార తీసుకుని వెళ్ళి, ఓకే, ఫస్ట్గా మీరు ముందుగా చేయవలసిన పని ఏంటంటే కొంచెం పంచదార తీసుకుని ఒక 10 రూపాయలది, దాన్ని మీరు 3 భాగాలు చేసినా పర్లేదు, లేదా 3 రోజులకి 3 పొట్లాల కింద విడివిడిగా తీసుకున్నా పర్లేదు. ముందు చేవలకి ఆ మర్రి చెట్టు దగ్గర చల్లేండి. ఫస్ట్ వెళ్ళగానే వెళ్ళి మీరు ఆ మర్రి చెట్టు
పట్టుకుని మరిచేటట్టు మీరు చెట్టు వరకు ఎలా అవసరం లేదు, దాని యొక్క ఓడలు ఉంటాయి. ఆ ఓడలు పట్టుకుని మీరు చెప్పుకోవచ్చు. ఏదైనా మీరు టచ్ అయ్యేలా చూసుకోండి ఫస్ట్. అంటే మీ కోరిక జస్ట్ ఓకే. ఇది ఆల్రెడీ నేను చేయించి మీకు చెప్తున్నాను. ఓకే, ఎనర్జీ విషయంలో అయితే ఎనర్జీ విషయంలో నేను చెక్ చేశాను ఆల్రెడీ. అది పక్కన పెడితే మీరు ఈ ఆల్రెడీ పట్టుకుని ఓడబట్టుకుని ఈ ప్రాసెస్ ఎవరైతే చేశారో ఆల్రెడీ వాళ్ళకి త్వరగా డబ్బులు రావడం అనేది జరిగింది. చాలా మేరకేసి ఓకే. ఒకరిద్దరు విషయంలో కాదు, చాలా మంది విషయాలు జరిగాయి. అందుకే మీకు ఈ టెక్నిక్ చెప్తున్నా. ఫస్ట్ మీరు ఒక 10 రూపాయలు పంచదార తీసుకెళ్ళి అది 3 పొట్లాలకి 3 భాగాలు చేసి 3 రోజులు చేయాలి ప్రాసెస్. ఎన్ని రోజులు చేయాలి? 3 రోజులు. ఫస్ట్ మీరు కొంచెం చేవలకి పంచదార పట్టుకెళ్ళి ఆ చెట్టు దగ్గర ఫస్ట్ రోజు మొదటి రోజు ఓకే. మీరు ఇంటి దగ్గర బయలుదేరంగాడ చెట్టు కాడికి వెళ్ళి మంచి గ్యాప్లో ఎవరితో మాట్లాడకూడదు. ఎవరితో ఎందుకు మాట్లాడకూడదు అంటే దీనికి సైంటిఫిక్ రీజన్. వాళ్ళక్క నెగిటివ్ ఎనర్జీస్ మీకు యాడ్ అవుతాయి మీరు మాట్లాడటం వల్ల. ఓకే, మీరు ఆ విషయం చెప్పినా ఇలా మరి చెట్టు దగ్గరికి ఇలా చేస్తారని చెప్పినా వాళ్ళు మంత్రాలు చిత్తగా రాదు ఈ టైప్లో చెప్తా వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ మీకు యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఏ విషయం మీరు ఎవరికి చెప్పకూడదు. యాక్చువల్ ఇవన్నీ నేను మీకు క్లాస్లో మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను. 3 రోజులు నా 3 రోజుల క్లాస్లో మీకు ఆల్మోస్ట్ మీకు ట్రైనింగ్ ఉంటుంది దీనికి సంబంధించి. మీతో మీరు ఎలా ఉండాలి ఏంటన్నా. కాబట్టి ఫస్ట్ వెళ్ళి కొంచెం పంచదార వేసేసి అక్కడ మీ ఫస్ట్ పంచదార వేయాలి. 2 మీ కోరిక ఆ ఊడ పట్టుకుని జస్ట్ మీ చెవులు కనపడ పక్క వాళ్ళు కనపడడం అసలు పెద్ద చాలా మంది అరవాలని చెప్పిన అరవసరంలా మీరు చెప్పేది మీ చెవిలోకి వెళ్తే చాలు. ఆ శబ్దంతో చెప్పండి అంతే. మీ కోరిక మీకేం డబ్బు కావాలా ఓకే, నాకు ఒక 1 కోటి రూపాయలు కావాలని ఉందనుకో, దానికి ఎటువంటి అఫర్మేషన్ చేయాలి ఓకే. మీరు అది చెప్పుకోండి. మీకు కారు కావాలా, డబ్బు కావాలా, ఇల్లు కావాలా, ఏం కావాలి మీ కోరిక ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు చెప్పాలి. కోరిక మీ దగ్గర 1 కోటి రూపాయలు మీరు ఆల్రెడీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నట్టు మీరు అక్కడ చెప్పాలి. పట్టుకునేది కారు కావాలంటే కారు ఉన్నట్టు మీరు చెప్పాలి. మీరు పెళ్ళి అవ్వదు పెళ్ళి అయినట్టు చెప్పాలి అక్కడ ఓకే. జరిగిపోయినట్టు అప్పుడు మీరు అది చెప్పాలి. ఫస్ట్ మీ కోరిక చెప్పి విశ్వానికి ఒక కృతజ్ఞత భావం ఓకే, గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా చెప్పాలి విశ్వానికి ఆ కోరిక తీర్చినందుకు ఓకే. సో వెళ్ళి నాకు కారు కలిగి ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత ఓకే. నేను కారు కలిగి ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత అంతే. అలాగే మీరు ఏదైనా సరే మీ కోరిక నేను జస్ట్ కారు చెప్పాను ఏదైనా సరే ఆల్రెడీ ఉన్నట్టే చెప్పాలి. మీరు ఇలా చెప్పిన తర్వాత ఫస్ట్ ఊడ ఏదో చెట్టు కానీ ఊడగట్టు చేస్తారు. కళ్ళు మూసుకుని మీ కోరికని ఒకసారి గట్టిగా చెప్పండి. ఫస్ట్ చెవులకి పంచదార వేసిన తర్వాత ఆ ఊడ పట్టుకుని మీ కోరికని మీ చెవులకి వినపడేటట్టు ఒకసారి మీరు ఇలాగా జస్ట్ పైకి చూసి చెప్పండి ఓకే. అంతా మీరు ప్రకృతితో మమేకమై చెప్తున్నట్టు అంటే విశ్వంతో కనెక్ట్ చేయడానికి ఆ ప్రాసెస్ ఎందుకు ఓకే. అలా పట్టుకుంటే చెప్పండి మీ కోరిక ఏంటని ఓకే. ఎన్నిసార్లు చెప్పాలంటే 3 సార్లు చెప్తాం. 3 సార్లు ఓకే. నేను కారు కలిగి ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. నేను కారు కలిగి ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. నేను కారు కలిగి ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత ఓకే. ఇట్లా అఫర్మేషన్ ఓకే. మన క్లాస్లో చాలా ఒక చాలా అథెంటిక్గా మీకు అన్ని ఇవ్వడం జరుగుతుంది. అఫర్మేషన్తో అన్నీ కూడా ఏదైనా ఎట్లా చేయాలి ఏంటని కూడా ఓకే. సో ఇట్లా మీరు కోరిక మీ కోరిక ఏదైతే ఉందో 3 సార్లు అలాగా పైకి చూసి మీరు కళ్ళు మూసినా పర్వాలేదు కళ్ళు తెరిచినా పర్వాలేదు. ఎప్పుడైతే మీరు ఆ ఊడ పట్టుకుని ఇలా పైకి చూస్తే మీరు విశ్వంతో ఉన్నట్టే లెక్క ఓకే. మీరు ఆల్రెడీ మీలోనే విశ్వం ఉంది, విశ్వంతోనే మీరు ఉన్నారు, మీకు ఆ విషయం తెలియదు అంతే ఓకే. కాబట్టి మీరు కళ్ళు మూసినా పర్వాలేదు కళ్ళు తెరిచినా పర్వాలేదు. జస్ట్ ఆ ఊడ పట్టుకుని మీ కోరిక చెప్పాడు 3 సార్లు చెప్పేసి తర్వాత ఫస్ట్ చీర మందు వేశారు పంచదార 2 3 సార్లు మీ కోరిక చెప్పేశారు. ఏది చెట్టు పట్టుకున్నా గోడలు పట్టుకున్నాం అయిపోయింది. ఇంకా మీరు ఇక్కడ ఏం తిరగవద్దు, చెట్టు చుట్టూ తిరగడాలు ఏమి లేవు. ఇక్కడ జస్ట్ సింపుల్గా ఉన్న ప్రాసెస్. ఈ 2 అయిపోయిన తర్వాత ఉత్తర వైపు తిరగాలి. మీరు ఉత్తర వైపు తిరిగి జస్ట్ అక్కడ ఒక 20 నిమిషాలు, ఎన్ని నిమిషాలు 21 మినిట్స్ మెడిటేషన్ చేయాలి. ఉత్తర వైపు తిరిగి ఆ 20 నిమిషాలు
ధ్యానంలో కూర్చుని ముందు 5 నిమిషాలు మీ కోరిక ఏదైతే ఉందో, కారు కావాలన్నారు కదా, ఆ కారు మీకు జస్ట్ ఇమాజిన్ చేయాలి, ఊహించాలి మీరు. ఓకే, ఒక చిత్రాన్ని చూపించాలి, ఒక సినిమాని ఏర్పాటు చేయాలి ఒక 5 నిమిషాలు. అంటే మీరు కారు కొన్నట్టు, ఆ షాప్కి వెళ్ళినట్టు, ఆ ఆధార్ కార్డులు, ఆ లైసెన్స్, మీ డ్రైవింగ్ లైసెన్స్, లేదా మీ డ్రైవర్ పెట్టుకున్నట్టు, ఆ కార్ సీట్స్ అన్ని సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టు, కార్ స్టార్ట్ చేసినట్టు, కారు కడుగుతున్నట్టు, షాపింగ్ వెళ్ళినట్టు, కారు ఇంటి దగ్గర పార్క్ చేసినట్టు, మీ ఫ్యామిలీ ఎక్కించిన ఎక్కడ పార్టీకి వెళ్తున్నట్టు, మొత్తం ఒక సినిమాయే వేయాలి. ఓకే, ఏది ధ్యానంలో కూర్చొని ఒక 5-6 నిమిషాలు ఈ సినిమా మీరు ఊహించాలి. సినిమా ఊహించడానికి ఆటోమేటిక్గా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? విశ్వంకి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ఒక పిక్చర్ ఇచ్చేసారో ఊహించి, ఆటోమేటిక్గా అది విశ్వంలోకి వెళ్ళిపోతుంది. ఆ రిమైనింగ్ టైం ఏదైతే ఉందో మీరు మెడిటేషన్ చేయండి, శ్వాసను గమనించడం. అంతే, తెలుసు కదా. జస్ట్ ఎలా వేడి వేడి పెట్టుకుంటారు, అక్కడ మామూలు కింద కూర్చుంటారు కాబట్టి మీరు మామూలుగా ఆ కాలం మామూలు కింద కూర్చోండి మామూలుగా. ఎందుకంటే అక్కడ నేల మీద కలిపి చేసిన అక్కడ కుర్చీలో ఏముండవు కాబట్టి ఇలా వేడి వేడి పెట్టుకుని జస్ట్ ఇలా మీరు మీ యొక్క నాభి కింద ఉండేలా చూసుకోండి. ఈ 2 వేళ్ళు మీ బొడ్డ కింద ఎలా ఉండేలా చూసుకుని జస్ట్ కళ్ళు మూసుకుని శ్వాసను గమనించండి. రిమైనింగ్ టైం అంటే మిగిలిన టైం, ఊహించడం అయిపోయిన తర్వాత మిగిలిన టైం శ్వాసను గమనించండి. అలారం పెట్టుకోండి 21 మినిట్స్. 21 మినిట్స్ అయిపోయాక అలారం మోగిన వెంటనే మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్ మీరు ఇంటికి వచ్చేసి ఒకసారి సరదాగా అద్దంలో ఒకసారి చూసుకోండి. అయిపోయింది. ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి? 3 రోజులు చేయాలి. ఓకే, ఈ 3 రోజులు ఎవరికి చెప్పకూడదు. మీ ఇంట్లో వాళ్ళకి అక్కడికి వెళ్ళొచ్చినట్టు చెప్పకూడదు, వెళ్తున్నట్టు చెప్పకూడదు. ఓకే, మీరు ఏమైనా బైక్ కానీ ఎక్కడైనా సరే పెట్రోల్ కొట్టించుకోవాలన్నా ఏదైనా సరే ముందుగానే చేయండి. మరి ఇది ఏ టైంలో చేయాలంటే బెస్ట్ టైం వచ్చేసి మీరు బిఫోర్ 8. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేయించినంత ప్రాసెస్ 8కి 9 ఎట్లా చేయించాం, అయినా పనులు అయిపోయినాయి. కానీ బెస్ట్ టైమింగ్ ఏంటంటే మీరు కొంచెం మరి చీకటి వెళ్ళవసరం, వెలుతురు వచ్చిన తర్వాతే. ఓకే, మీరు 7 నుంచి 8:30 ఆ ప్రాంతంలో అయ్యేటప్పుడు బెటర్. ఎందుకంటే అర్లీ మార్నింగ్ బెస్ట్ టైం, పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, 7 to 8:30 అయ్యేలా చూడండి. అంటే మీరు 7 గంటలకి చెట్టుకి దగ్గరికి వెళ్ళేలా చూసుకోండి. అంత వెలుతురు వచ్చాక వెళ్ళండి. అందరూ తిరగడం ప్రారంభించాక వెళ్ళండి, చీకట్లో వెళ్ళండి. ఓకే, జస్ట్ ఇది చాలా బెస్ట్ టెక్నిక్, పవర్ఫుల్ టెక్నిక్. ఒకసారి ట్రై చేయండి. 3 రోజులే కదా, సింపుల్గా పెట్టుకోండి. ఒక 10,000 50,000 సింపుల్గా పెట్టుకోండి అమౌంట్ ఫస్ట్. అంటే ముందు మీ మనసు ఎప్పుడు కూడా చిన్నదే అని ఆలోచిస్తారు కాబట్టి, మీ ఆలోచన అట్లా ఉంటుంది కాబట్టి ముందు చిన్నది పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత మీకు నమ్మకం వస్తుంది కాబట్టి పెద్దది పెట్టుకుంటుంది. ఓకే, ఇలాగే మరిచి టెక్నిక్ తోటి మీరు మీకు కావాల్సిన కోరిక ఏదైనా సరే మీరు చేయండి. ఓకే, సింపుల్. ఓకే, మళ్ళీ ఒకసారి వెళ్తారు, అక్కడ పంచదార వేస్తారు, మీ కోరిక 3 సార్లు కళ్ళు మూసుకొని కళ్ళు తిప్పి ఎలాగైనా పర్వాలేదు మీరు చెప్పండి. ఓకే, ఇవన్నీ ప్రయోగాలు చేయించండి ఆల్రెడీ. కాబట్టి అది అయిపోయి 3 సార్లు చెప్పిన తర్వాత ఉత్తరవైపు తిరుగుతారు. జస్ట్ మీ కోరికను ఒక 5 నిమిషాలు ఊహిస్తారు, జరిగిపోయినట్టు, మీరు అది వచ్చేసినట్టు. తర్వాత శ్వాసను గమనిస్తారు. అలారం మోగిన వెంటనే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తారు. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడు. ఇంటికి వచ్చిన వెంటనే అద్దంలో ఒకసారి మీ ఫేస్ చూసుకుని అయిపోయింది టెక్నిక్. ఇలా 3 రోజులు చేయండి, ట్రై చేయండి. చేసి నాకు కింద ఫీడ్బ్యాక్ పెట్టండి.